హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన సినిమా కోర్ట్ స్టేట్ వర్సెస్ ఎ నోబడి ఓటీటీ విడుదలపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మార్చ్ 14న హోలీ పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో, రోషన్, శ్రీదేవి ఇతర పాత్రలలో మెప్పించగా, ఇందులో శివాజీ అద్భుతమైన నటనతో మెప్పించారు. సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రామ్ జగదీష్ దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై నాని ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీని అందరూ తప్పకుండా చూడాలని విమర్శకులు సైతం కామెంట్ చేయడం విశేషం. సెన్సిటివ్ పోలీస్ కేసు విషయంలో మన చట్టాలు ఎలా ఉంటాయో ఈ సినిమా చెబుతుందని వారు తెలిపారు. కోర్టు సినిమా ఓటీటీలో ఏప్రిల్ 11న విడుదల కానుందని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే తమ ఓటీటీ కమింగ్ సూన్ బ్లాక్లో ఈ సినిమాను చేర్చారు. అందులోనే స్ట్రీమింగ్ వివరాలను ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో కూడా అందుబాటులో ఉంటుందని నెట్ఫ్లిక్స్ పేర్కొంది. కేవలం 10 కోట్ల లోపు బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 60 కోట్ల గ్రాస్కు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు సుమారు 8 కోట్లకు నెట్ఫ్లిక్స్ ఈ సినిమాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో నిర్మాతగా నానికి మంచి పేరు రావడమే కాకుండా భారీ లాభాన్ని కూడా తెచ్చిపెట్టింది. రిలీజ్కు ముందే ఈ సినిమా గ్యారంటీ హిట్ కొడుతుందని, లేకపోతే తన నెక్స్ట్ మూవీ చూడొద్దని నాని పిలుపునివ్వడం గమనార్హం.